ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పాత భక్తులైన మీకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. భక్తికి ఫలం జ్ఞానము. జ్ఞానం ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది. ఈరోజు ప్రశ్న: కొంతమంది పిల్లలు నడుస్తూ నడుస్తూ తమ అదృష్టాన్ని తామే షూట్ చేసుకుంటారు, అంటే కాల్ చేసుకుంటారు. ఎలా? జవాబు: తండ్రికి చెందిన వారిగా అయి సేవ చేయకుంటే, స్వయంపై ఇతరులపై దయ చూపకపోతే వారు తమ అదృష్టాన్ని తామే షూట్ చేసుకుంటారు, అనగా పదభ్రష్టులైపోతారు. బాగా చదువుకొని యోగంలో ఉంటే మంచి పదవి లభిస్తుంది. సేవాదారులైన పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉండాలి. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఆత్మిక పిల్లలైన మీకు మేము ఆత్మల్మని, శరీరాలు కాదని పరంపిత పరమాత్మ నుండి ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. నేను వచ్చాను, ఇప్పుడు ఆత్మాని నిశ్చయం చేసుకోండి అని తండ్రి చెప్పారు. ఆత్మయే శరీరంలో ప్రవేశిస్తుంది. ఒక శరీరం వదిలి వేరొక శరీరం తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ మారదు, కానీ శరీరం మారుతుంది. ఆత్మ నాశనం కానిది, అంటే అవినాశి. కనుక స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానం ఎప్పుడూ ఎవరు ఇవ్వలేరు. పిల్లల పిలుపు మేర తండ్రి వచ్చారు. ఇది పురుషోత్తమ సంగం యుగమని ఎవరికీ తెలియదు. మొత్తం కల్పంలో పురుషోత్తమ సంగం యుగంలోనే నేను రావటం జరుగుతుంది. అప్పుడే మొత్తం విశ్వం అంతా పురుషోత్తమంగా అవుతుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కనిష్టంగా పతితంగా ఉంది. ఇది మృత్యులోకం, అది అమర్పురం. మృత్యులోకంలో అసురి గుణాలు కలిగిన మనుషులుంటారు. అమర్లోకంలో దైవీ గుణాలు గల మనుషులుంటారు. అందుకే వారిని దేవతలని అంటారు. ఇక్కడ కూడా మంచి స్వభావం కలిగిన వారిని దేవతల్లాంటి వారని అంటారు. కొంతమంది దైవీ గుణాలు కలిగిన వారు కూడా ఉంటారు. ఈ సమయంలో అందరూ అసురీ గుణాలు గల మనుషులే. పంచవికారాల్లో చిక్కుకుని ఈ దుఃఖం నుంచి తప్పించుకోమని పాడుతూ ఉంటారు. ఏదో ఒక సీతను మాత్రమే రక్షించలేదు. భగవంతుణ్ణి రాముడని అంటారని, భక్తులను సీతలని అంటారని తండ్రి అర్థం చేయించారు. వారు భక్తులకు ఫలం ఇచ్చేందుకే వస్తారు. ఈ అనంతమైన రావణ రాజ్యంలో చిక్కుకుపోయిన మొత్తం ప్రపంచాన్ని రక్షించి రామరాజ్యంలోకి తీసుకెళ్తారు. ఇది రఘుపతి రాఘవ రాజారాం సంగతి కాదు. అతను త్రేతాయుగపు రాజు. అతను కూడా ఇప్పుడు తమోప్రధానమైన జీర్ణ అవస్థలో ఉన్నాడు. మెట్లు దిగుతూ దిగుతూ క్రిందకి వచ్చేశాడు. పూజు నుండి పూజారిగా అయిపోయాడు. దేవతలు ఎవరిని పూజించరు. వారే పూజలు, మళ్ళీ వారే వైశ్యులుగా శూద్రులుగా అవుతారు. అప్పుడే పూజ మొదలవుతుంది. వామ మార్గంలోకి రావటంతో పూజారులుగా అవుతారు. పూజారులు దేవతా చిత్రాల ముందు నమస్కరిస్తారు. ఈ సమయంలో ఒక్కరు కూడా పూజ్యులుగా లేరు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు పూజ్యుడు. తర్వాత సత్యుగ దేవతలు పూజ్యులే. ఈ సమయంలో అందరూ పూజారులే. మొట్టమొదట శివుని పూజ జరుగుతుంది. అది అవ్యభిచారి పూజ. అది సతో ప్రధానమైనది. తర్వాత సతో. ఆ తర్వాత దేవతల పూజతో పాటు క్రిందకి దిగచారి జలాన్ని, మనుషులను, పక్షులను కూడా పూజించటం ప్రారంభిస్తారు. రోజుకు అనేక మందిని పూజిస్తారు. ఈ రోజుల్లో మత సదస్సులు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆది సనాతన ధర్మం వారిది, ఒకసారి జైనులది, ఒకసారి ఆర్య సమాజం వారిది. చాలామందిని పిలుస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ధర్మమే గొప్పదని భావిస్తారు కదా. ప్రతి ధర్మంలో ఏదో ఒక విశేష గుణమున్నందున వారు తమ ధర్మమే గొప్పదని భావిస్తారు.
జైన్లో కూడా వివిధ రకాల వారుంటారు. 5-6 రకాలుంటారు. వారిలో కొంతమంది దిగంబరులుగా కూడా ఉంటారు. దిగంబరులు అంటే ఏమిటో అర్థమే తెలియదు. భగవంతుడు చెప్తున్నారు, దిగంబరం అనగా అశరీరిగా వచ్చావు, మళ్ళీ అశరీరిగా వెళ్ళాలి. వారేమో వస్త్రాలు విసర్జించి దిగంబరులుగా అవుతున్నారు. భగవాను వాచకు అర్థమే తెలియదు. తండ్రి చెప్పిందేమంటే, ఆత్మలైన మీరిక్కడకు శరీరం ధరించి పాత్ర పోషించేందుకు వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఈ విషయాలు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మనే తన పాత్ర అభినయించేందుకు వస్తుంది. వృక్షం వృద్ధి పొందుతూ ఉంటుంది. ఈ కొత్త కొత్త ధర్మాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అందుకే దీనిని వెరైటీ నాటకము అని అంటారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షం. ఇస్లాం మతస్థులు చూడండి ఎంత అపవిత్రంగా ఉన్నారో. వారిలో కూడా చాలా శాఖలు వెలువడుతూ ఉంటాయి. ముహమ్మద్ అయితే తర్వాతే వచ్చాడు. మొదటిది ఇస్లాం ధర్మం. ముస్లింల సంఖ్య చాలా ఉంది. ఆఫ్రికాలో ఎంత షౌకార్లు ఉన్నారు అంటే వారికి బంగారం వజ్రాల గనులే ఉన్నాయి. ఎక్కడైనా చాలా ధనం కనబడితే దానిపై దండెత్తి ధనవంతులుగా అవుతారు. క్రైస్తవులు కూడా ఎంత ధనవంతులుగా అయ్యారు. భారతదేశంలో కూడా ధనం ఉంది, కానీ గుప్తంగా ఉంది. బంగారం మొదలైన వాటిని ప్రభుత్వం వారు చాలా పట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ దిగంబర్ జైన్ సభవారు సదస్సులు మొదలైనవి జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమను తాము గొప్ప అని అనుకుంటారు కదా. ఇక్కడ ఇన్ని ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. మరి ఇవన్నీ ఎప్పటికైనా వినాశనం అవ్వవలసిందే. ఏమీ అర్థం చేసుకోరు. అన్ని ధర్మాలలో ఉన్నతమైనది మీ బ్రాహ్మణ ధర్మమే. దీనిని గురించి ఎవరికీ తెలియదు. కలియుగ బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు, కానీ వారు గర్భజనిత బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైతే సోదరులుగా ఉంటారు. ఒకవేళ వారు తమను బ్రహ్మవంశస్థులు అనుకుంటే సోదరులుగానే ఉండిపోవాలి, కానీ ఒకరినొకరు వివాహం కూడా చేసుకోరాదు. వారు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు కారని రుజువవుతుంది. కేవలం పేరు పెట్టుకునేవారే. వాస్తవానికి దేవతల కంటే ఉన్నతులు బ్రాహ్మణులని అంటారు. పిల్లక ఉంది కదా, ఈ బ్రాహ్మణులే మనుషులను దేవతలుగా చేస్తారు. చదివించేవారు పరంపిత పరమాత్మ, స్వయంగా జ్ఞానసాగర్లు. ఇది ఎవరికి తెలియదు. తండ్రి వద్దకు వచ్చి బ్రాహ్మణులుగా అయి మళ్ళీ రేపు శూద్రులుగా అయిపోతారు. పాత సంస్కారాలు మార్చుకోవటం చాలా కష్టం అనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకుని తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ఆత్మీక తండ్రి నుండి ఆత్మీక పిల్లలే వారసత్వం తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయటంలోనే మాయ విఘ్నాలు కలగచేస్తుంది. చేతులు పనిచేస్తున్న హృదయంలో తండ్రిని స్మృతి చేయాలని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా సహజం. ఎలా ప్రేయసి ప్రియులు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరో అలా అందరికీ బాబా ప్రియుడే. బాబాను స్మృతి చేసే పిల్లలందరూ ప్రేయసులే. ఒక్క తండ్రి మాత్రమే ఎవరికి ప్రియురాలిగా అవరు. ఎందుకంటే వారికంటే ఉన్నతులు ఎవరూ లేరు. అయితే భక్తి మార్గం నుండి ప్రియుడునైనా నాకు మీరందరూ ప్రేయసులే అని తండ్రి తన పిల్లలను మహిమ చేస్తారు. దుఃఖం నుండి తప్పించి పావనంగా చేయమని పిలుస్తారు కూడా. మీరందరూ వధువులు, నేను వరుడును. మీరందరూ అసురి జైల్లో బందీలుగా ఉన్నారు. నేను వచ్చి విడిపిస్తాను. ఇందులో చాలా శ్రమ ఉంది. నేరపూరిత దృష్టి అంటే పతిత దృష్టి మోసం చేస్తుంది. పవిత్ర దృష్టి గలవారికి అయ్యేందుకు శ్రమ పడాల్సి ఉంటుంది. దేవతలకు ఎంత మంచి గుణాలున్నాయి. ఇప్పుడు అలాంటి దేవతలుగా చేయవారు చాలా అవసరం కదా. సదస్సులో మానవ జీవితంలో ధర్మం ఆవశ్యకత అనే విషయం ఉంచారు. డ్రామాను అర్థం చేసుకోనందున తికమకపడి ఉన్నారు. మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు. క్రైస్తవులు, బౌద్ధులు మొదలైన వారికి
యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. మీరైతే వెంటనే ఈ లెక్కాచారం చెప్పేయగలరు. అయితే ధర్మం ఆవశ్యకత ఏమిటో అర్థం చేయించాలి కదా. మొట్టమొదట ఏ ధర్మం ఉండేది, తర్వాత ఏ ధర్మం వచ్చింది? మన ధర్మం వారు కూడా కొంతమంది పూర్తిగా అర్థం చేసుకోరు, యోగం చేయరు. యోగం లేకుండా శక్తి లభించదు, పదును నిండదు. ఒక్క తండ్రిని మాత్రమే సర్వశక్తుల అథారిటీ అని అంటారు. మీరు ఎంత సర్వశక్తివంతులుగా అవుతారు అంటే విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ రాజ్యాన్ని ఎవరూ దోచుకోలేరు. అప్పుడు మరి ఏ ఇతర ఖండము ఉండదు. ఇప్పుడైతే అనేక ఖండాలు ఉన్నాయి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో చూడండి. ఇది 5000 సంవత్సరాల చక్రం. పోతే ఈ సృష్టి ఎంత పొడవుగా ఉందో ఎవరూ కొలవలేరు. భూమి ఎంత విశాలంగా ఉందో కొలవగలరు, సాగరాన్ని అయితే కొలవలేరు. ఆకాశం, సాగరాల అంతాన్ని ఎవ్వరూ కనుక్కోలేరు. అందుకే ధర్మం ఆవశ్యకత ఎందుకో వారికి అర్థం చేయించాలి. మొత్తం చక్రమంతా ధర్మాలపైనే తయారైంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షం. ఈ వృక్షం అందుల ముందు దర్పణం వంటిది. మీరిప్పుడు బయట సేవకు బయలుదేరారు. నెమ్మది నెమ్మదిగా మీ సంఖ్య వృద్ధి చెందుతూ ఉంటుంది. తుఫాను వస్తే చాలా ఆకులు రాలిపోతాయి కదా. ఇతర ధర్మాల్లో తుఫాను వచ్చే ప్రసక్తే ఉండదు. వారైతే పైనుండి రావాల్సిందే. ఇక్కడ మీ స్థాపన చాలా అద్భుతమైనది. మొట్టమొదటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికే భగవంతుడు వచ్చి ఫలంనిస్తారు, తమ ఇంటికి తీసుకెళ్తారు. ఆత్మలైన మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళమని పిలుస్తారు కూడా. తండ్రి స్వర్గరాజ్య భాగ్యం ఇస్తారని ఎవరికీ తెలియదు. సన్యాసులైతే సుఖం కావాలని కోరరు, వారు మోక్షాన్ని కోరుకుంటారు. మోక్షాన్ని వారసత్వం అని అనలేము. స్వయంగా శివబాబా కూడా తన పాత్ర పోషించాల్సి ఉంటే ఎవరినైనా మోక్షంలో ఎలా ఉంచగలరు? బ్రహ్మకుమారులైన మీరు స్వధర్మాన్ని, ఇతర ధర్మాలన్నిటినీ తెలుసుకున్నారు. ఈ చక్ర రహస్యం అందరికీ అర్థం చేయించాలని మీకు జాలి కలగాలి. మీ ధర్మస్థాపకులు వారి సమయాన్ని బట్టి మళ్ళీ వస్తారని చెప్పండి. చెప్పేవారు కూడా చాలా తెలివైన వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సతోప్రధానం నుండి సతో రజోతమోలోకి రావాల్సిందేనని మీరు వారికి అర్థం చేయించవచ్చు. ఇప్పుడిది రావణ రాజ్యం, మీది సత్యమైన గీత. దీనిని స్వయం తండ్రే వినిపిస్తున్నారు. భగవంతుడు నిరాకారుడని అంటారు. ఆత్మ నిరాకారుడైన తండ్రిని పిలుస్తుంది. అక్కడ ఆత్మలైన మీరుంటారు. మిమ్మల్ని పరమాత్మ అని అనరు. పరమాత్మ అయితే ఒకే ఒక్కరు, వారు ఉన్నతమైన భగవంతుడు. మిగిలిన ఆత్మలన్నీ వారి పిల్లలు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. ఆ తర్వాత దేవతలు. వారిలో కూడా నంబర్ 1 కృష్ణుడు. ఎందుకంటే అతని ఆత్మ, శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. మీరిప్పుడు సంగం యుగ వాసులు. మీ జీవితం చాలా అమూల్యమైనది. దేవతలది కూడా అమూల్యం కాదు, బ్రాహ్మణుల జీవితమే అమూల్యమైనది. తండ్రి మిమ్మల్ని తన పిల్లలుగా చేసుకుని మీ గురించి ఎంతో శ్రమ చేస్తున్నారు. దేవతలు ఇంత శ్రమ చేయరు. లౌకిక తండ్రి తన పిల్లలను చదివించేందుకు స్కూల్కు పంపిస్తారు. ఇక్కడ తండ్రే స్వయంగా కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు తండ్రి, టీచర్, గురువు ముగ్గురు వారే. కనుక వారిని ఎంత గౌరవించాలి? సేవ చేయగలిగిన పిల్లలకు సేవలో చాలా ఆసక్తి ఉండాలి. మంచి తెలివైన వారు చాలా కొద్దిమంది మాత్రమే సేవలో నిమగ్నమై ఉన్నారు. హ్యాండ్స్ కావాలి కదా. యుద్ధ మైదానంలోకి వెళ్లేందుకు ఎవరికి శిక్షణ ఇస్తారో వారిని నౌకరీ మొదలైన వాటి నుండి విడిపిస్తారు. వారి వద్ద లిస్ట్ ఉంటుంది. వారు సైన్యంలోకి వెళ్ళము అని తిరస్కరించలేరు, మైదానంలోకి వెళ్ళము అని అనరాదు. డ్రిల్ నేర్పించి అవసరమైనప్పుడు పిలిపించుకుంటారు. తిరస్కరించే వారి మీద కేసు పెడతారు. ఇక్కడైతే అలాంటిదేమీ ఉండదు. ఇక్కడ బాగా సేవ చేయలేకపోతే
పదభ్రష్టులైపోతారు. సేవ చేయకపోవటం అనగా మిమ్మల్ని మీరే షూట్ చేసుకుంటారు. పదభ్రష్టులైపోతారు. మీ అదృష్టాన్ని మీరే షూట్ చేసుకుంటారు. బాగా చదువుకుని యోగంలో ఉంటే మంచి పదవి లభిస్తుంది. మీపై మీరు దయ చూపుకోవాలి. మీపై మీరు దయ చూపుకుంటే ఇతరులపై కూడా దయ చూపిస్తారు. తండ్రి అన్ని విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ ప్రపంచ నాటకం ఎలా నడుస్తుందో, రాజధాని స్థాపన కూడా ఎలా అవుతుందో తెలుపుతారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. ఇప్పుడు సదస్సుకు ఆహ్వానమైతే దొరికింది. 5-10 నిమిషాల్లో ఏం అర్థం చేయించగలము? 1-2 గంటలు ఇస్తే అర్థం చేయించగలము. డ్రామాను గురించి వారికి ఏమాత్రం తెలియదు. అక్కడక్కడ మంచి పాయింట్లు రాసుకోవాలి. కానీ పిల్లలు మర్చిపోతారు. తండ్రి సృష్టికర్త కూడా అయ్యారు. పిల్లలైన మిమ్మల్ని రచిస్తారు. తన వారిగా చేసుకున్నారు. డైరెక్ట్గా అయ్యి డైరెక్షన్ కూడా ఇస్తారు. శ్రీమతం ఇవ్వటమే కాక పాత్ర కూడా అభినయిస్తారు. జ్ఞానం కూడా వినిపిస్తారు. ఇది కూడా వారి ఉన్నతాతి ఉన్నతమైన కర్తవ్యం కదా. డ్రామా రచయిత, డైరెక్టర్, ముఖ్య యాక్టర్ను తెలుసుకోకుంటే ఏం తెలుసుకున్నట్లు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ అమూల్యమైన జీవితంలో చదివించే టీచర్ను చాలా చాలా గౌరవించాలి. చదువులో చాలా మంచి చురుకుగా ఉండి సేవలో నిమగ్నం అవ్వాలి. మీపై మీరే దయ చూపుకోవాలి. సెకండ్ పాయింట్, మిమ్మల్ని మీరు సంస్కరించుకునేందుకు పవిత్ర దృష్టి గలవారిగా అవ్వండి. మీ నడవడికలు సంస్కరించుకోవాలి. మనుషులను దేవతలుగా చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం ద్వారా ఫైనల్ పరీక్షలో పాస్ అయ్యే సదా శక్తిశాలి భవ. ఎలాగైతే వర్తమాన సమయానుసారం శారీరక జబ్బులన్నిటి చికిత్స కొరకు వ్యాయామం నేర్పిస్తున్నారో, అలా ఆత్మను సదా శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మిక వ్యాయామం యొక్క అభ్యాసం కావాలి. నలువైపులా ఎంత ఆందోళనకర వాతావరణం ఉన్నా శబ్దంలో ఉంటూ శబ్దానికి అతీతమైన స్థితి యొక్క అభ్యాసం చేయండి. మనస్సును ఎక్కడ ఎంత సమయం స్థితం చేయాలి అని అనుకుంటారో అంత సమయం అక్కడ స్థితం చేయండి. అప్పుడు శక్తిశాలిగా అయ్యి ఫైనల్ పరీక్షలో పాస్ అవుతారు. స్లోగన్: మీ వికారీ స్వభావ సంస్కారాలు మరియు కర్మలను సమర్పణ చేయటమే సమర్పితమవ్వటం. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. ఎంతవరకు మీ స్మృతి జ్వాలారూపంగా అవ్వదో అంతవరకు ఈ అవినాశీ జ్వాల కూడా సంపూర్ణ జ్వాలారూపాన్ని ధరించదు. ఇది భగ్గుమంటుంది, మళ్ళీ శీతలమైపోతుంది. ఎందుకంటే జ్వాలామూర్తి మరియు ప్రేరకులైన ఆధారమూర్తి ఆత్మలు ఇప్పుడింకా స్వయమే సదా జ్వాలారూపంగా అవ్వలేదు. ఇప్పుడు జ్వాలారూపంగా అయ్యే దృఢ సంకల్పం చేయండి మరియు సంఘటిత రూపంలో మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగం యొక్క వైబ్రేషన్ను నలువైపులా వ్యాపింపచేయండి. అచ్చా, ఓం శాంతి.